వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ రిహాన్. ఇప్పుడు కేకే అనే ఈ పేరు ఇప్పుడు బ్రాండ్గా మారింది తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో. ఈయన ఏదైతే సర్వే ఇచ్చారో ఆ సర్వే యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయింది. సో ప్రజెంట్ మనం కేకే గారితో ఉన్నాం. సర్వేస్ ఎలా చేస్తారు, సో రానున్న రాజకీయాలు పరిస్థితి ఏంటి, రానున్న రాజకీయాలు ఎలా మారిపోతున్నాయి, చంద్రబాబు పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి, జగన్ మళ్ళీ సీఎం అవుతాడా, ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ఆయన ద్వారానే విందాం రండి. ఫస్ట్లీ మీరు చెప్పిన సర్వే ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ ప్రింట్, సో ఈ రిజల్ట్ అలాగే వచ్చింది. సో అది ఎంత కాన్ఫిడెంట్ గా మీరు అసలు ఎలా చెప్పారు? అసలు అంటే మనకి ఎలక్షన్ కమిషన్ లో కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం చేసుకుంటే వెళ్తాం. ఫైనల్గా వచ్చిన నెంబర్ మీకు షాకింగ్గా ఉండొచ్చు, కానీ కన్సల్టేట్గా ఒక్కొక్క నియోజకవర్గం వేసుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్ నెంబర్ అది ఓవరాల్గా. ఎందుకంటే మనం ఏ పార్టీకి చేసేవాళ్ళు కాదు కదా, ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేని కాంటాక్ట్ అయ్యి అక్కడ ఆయన అడిగిన రిపోర్ట్ అయితే చేసుకుంటాం. అట్ ది సేమ్ టైం అదే ఆర్డర్తో చుట్టుపక్కల నియోజకవర్గాలు కవర్ చేస్తాం. ఓవరాల్గా వచ్చిన నెంబర్ కన్సల్టేటివ్ నెంబరు సింగిల్ నెంబర్కి వెళ్దాం అనుకున్నాం కాబట్టి ఇంకా కొంచెం క్షుణ్ణంగా వెరిఫై చేసి ఫైనల్ నెంబర్ చెప్పండి. ఓకే, యాజ్ యూజువల్ ఇప్పుడు మీరు చేశారు, సర్వే అయితే చేశారు. సో మామూలుగా అయితే ఒక పార్టీకి ఫేవర్ ఉంటుంది, ఒక పార్టీకి నెగిటివిటీ ఉంటుంది. ఐ మీన్ నెగిటివ్ ఉంటుంది, నెంబర్ ఆధారంగా ఉంటుంది. మీ మీద అంటే బిఫోర్ రిజల్ట్ అప్పుడు మా పార్టీకి ఇలా నెగిటివ్ చెప్పామని చెప్పి బెదిరింపులు రావడం కానీ జరిగే ప్రెజర్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తారు, ఇలా చెప్పమని అడుగుతారు. తప్పలేదు, వాళ్ళు అడగడం ఒకటి. పొలిటికల్ ఎక్కువ ఉంటుంది కదా, పొడి చేస్తాం అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజు పోతే రేపు రెండో రోజు ఓకే ఏం కాదు, కానీ మామూలు ప్రెషర్ ఉంటుంది, తప్పలేదు. బట్ నాకు ఎమ్మెల్యేస్ నుంచి ఎటువంటి ప్రెషర్ ఏ పార్టీ నుంచి ఉండదు. ఓకే, అందరూ మ్యాక్సిమం ఏదో రకంగా తెలిసిన వాళ్ళు, డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ నా గురించి తెలిసిన వాళ్ళు, మనం డబ్బులకి ఇన్ఫ్లుయెన్స్ అవుతామా కావా అని తెలిసిన వాళ్ళు. సో అట్లాంటి ఏమైనా ఊర్లో ఉండే చిన్న చిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఫోన్ చేసి బెదిరించి ట్రై చేస్తారు. ఎందుకంటే నాకు అటువంటి ప్రెషర్స్ ఏమి లేవు వాళ్ళ నుంచి. ఇలా చెప్పండి అని అడగచ్చు, అది వాళ్ళ ధర్మం కదా, వాళ్ళ పార్టీ రాష్ట్రవాసి అడగడం తప్పలేదు. మనం లొంగుతామా లేదా అనేది మన విఘ్నత మీద ఆధారపడుతుంది. మూడోది అసలు సర్వే అనేది ఎలా అంటే ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎలా క్యాల్కులేట్ చేస్తారు, అసలు ఇక్కడ ఏమేమి జరుగుతుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓవరాల్గా మనకు 4 లేయర్స్గా జరుగుతూ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇనిషియల్గా మనం శాంపుల్సింగ్ మనం తీస్తాం, ఇది బేసిక్ సర్వే శాంపుల్స్ 170 మనం తీస్తాం. రెండవది మనం డేటా సైన్స్ అంటే ఎమోషన్స్ని మనం క్రోడీకరించి దాన్ని ఒక అల్గరిథంగా ఫామ్ చేసుకొని ఎలా ఉంటుందో ఒకటి బ్యాంకింగ్ ప్యాటర్న్స్ వేసుకుంటూ వేస్తాం, అదొక లేయర్. మూడో లేయర్ స్లీపర్స్, ఇప్పుడు మీలా తెలిసిన వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, దాన్ని తీసుకుంటూ ఉంటాం. నాలుగోది కంప్లీట్గా చిన్న కంపెనీకి అవుట్ సోర్సింగ్ ఇస్తాం, అదొక లేయర్. ఇవన్నీ క్రోడీకరించి మనం రిపోర్ట్ తయారు చేస్తాం. సర్వే రిపోర్ట్ అనేది 4 years బేస్ చేసుకుని ఉంటుందా, లేకపోతే 5 years? అంటే మీరు కంటిన్యూస్ గా డేటా పుల్ చేసుకుంటూనే ఉంటాం. డే 1 నుంచి గవర్నమెంట్ ఫామ్ అయిన నుంచి పుల్ చేసుకుంటూనే ఉంటాం, అన్ని వర్కింగ్ లో ఉంటాం. ఆర్డర్ వచ్చినప్పుడు ఏంటంటే దానికి సరిగ్గా మనకు ఇన్వెస్ట్ చేయగలుగుతుందని. సో అంటే మీకు గ్రౌండ్ లెవెల్లో కూడా ఉంటారు, నెట్వర్క్ చేయలేము. ఓకే, యాక్యురసీ రావాలంటే 4 రకాలుగానే చేయాల్సి వస్తుంది. ఓకే, కాబట్టి ఇంత స్టేట్లో ఎంతమంది ఉన్నా, నేషనల్ లెవెల్ ఎంతమంది ఉన్నా కానీ మనం చేయగలిగామంటే 4 రకాలుగా 4 మార్గాల నుంచి మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ప్లస్ దానికి మనకున్న ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అవుతుంది. ఆఫీస్గా లాస్ట్ టైం చేసాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ యాడ్ ఇంకొంచెం ఫైన్ ట్యూనింగ్ చేయొచ్చు అనమాట దానికి. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో కూడా సేమ్ అదే మీరు అన్న సర్వే ఏదైతే ఉందో సేమ్ అదే జరిగింది, ఈ సర్వే కూడా జరిగింది. ఇప్పుడు కేకే అంటే ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది ఓవరాల్గా. నెక్స్ట్ ఏం జరగబోతుంది, మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ కేకే సర్వే. ఇప్పుడు మన అందరినీ ఎక్కువ ఆర్డర్లు వస్తాయి, ఎక్కువ ఆర్డర్ తీసుకోవాలా వద్దా, దాని దగ్గర మనం చేయగలమా చేయలేమా అని తీసుకొని చాలా జాగ్రత్తగా మళ్ళీ అదే బ్రాండ్ నిలుపుకునేదానికి, మీరు బ్రాండ్ అంటే బ్రాండ్ అన్న కదా, మళ్ళీ అదే బ్రాండ్ నిలుపుకునేదానికి ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఒక క్వశ్చన్, ఇది పర్సనల్ క్వశ్చన్. నెక్స్ట్ ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడైతే ఒక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనుకోవచ్చు ఈ సిరీస్ కి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. నెక్స్ట్ ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఫ్యూచర్ అంటే ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి. ఇప్పుడు ఇద్దరు కలిసి అలాగే వెళ్తారా మనకు తెలియదు,
లేదా ముగ్గురు ఎలా కలిసి వెళ్తారో తెలియదు, లేకపోతే బీజేపీ జనసేన బాగా ఇడికి వెళ్తారో తెలియదు, లేకపోతే ఏ ఇష్యూస్ వస్తాయో తెలియదు, వాళ్ళకి మినిస్ట్రీ ఇష్యూస్ వస్తాయి, లేదా వీళ్ళు వెళ్ళే మార్గం వాళ్ళు వెళ్ళే మార్గం పాలసీలో డిఫరెన్స్ వస్తాయని తెలియదు. ఆబ్వియస్గా స్ట్రాంగ్ ఓట్ బ్యాంకింగ్ అయితే ఉంటుంది జనసేనకి. సో వాళ్ళు ఎన్ని కంటెస్ట్ చేస్తారు దాని మీద ఆధారపడుతుంది ఓవరాల్ నెక్స్ట్ టైం. కానీ ఇప్పుడు నుంచి దాన్ని ప్రెడిక్ట్ చేయడం కష్టం. కానీ ఒకటే జరగకపోతే లాస్ట్ ఇప్పుడు తర్వాత జరిగే ఎలక్షన్స్లో ముగ్గురు డివైడ్ అవ్వచ్చు. సో మళ్ళీ ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని దేవుడు అనుకుంటున్నారో యాజ్ యూజువల్ మళ్ళీ వాళ్ళు మీకు మీరు విలన్ అవుతారు. ఎట్లా అవుతారు అందరూ అప్లై అలా అవరు. ఇప్పుడు మీకు బయట వాళ్ళకి నేను విలన్ దేవుడు, కానీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు నాకు తెలిసిన వాళ్ళకి అందరికీ వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అంటే నా ఉద్దేశం ఇప్పుడు జనసేన ఇండివిజువల్గా పోటీ చేస్తుంది, టీడీపీ మళ్ళీ ఇండివిజువల్గా పోటీ చేసింది అనుకోండి జరగబోయే ఎలక్షన్స్కి, మీరు జనసేనకి ఫేవర్ ఇస్తారేమో అంటే ఉన్న సిచ్యువేషన్ రిజల్ట్ వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళంతా ఇప్పుడు రాజకీయం నేను వాళ్ళ ముందు నథింగ్. ఓకే, వాళ్ళకున్న అనుభవం, వాళ్ళకున్న క్రెడిబిలిటీ, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ ముందు కేవలం మన దగ్గర ఒక స్కేల్ ఉండి మిమ్మల్ని కొలిచి మీరు ఎంత హైట్ ఉన్నారో చెప్తున్నాం అంతే. వాళ్ళు రామరిగా వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, 5.5 అడుగులు ఉంటారు, 6 అడుగులు ఉంటారు ఇట్లా అనేది. ఓకే, వాళ్ళు ఏం పెద్ద కాకపోతే ఆ స్కేల్కి వాల్యూ పెరిగింది అంతే తేడా. ఓకే, సో ఓవరాల్గా అయితే ఈ బ్రాండ్ ఇంకా కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వాలని, ఇంకా రానున్న 5 yearsలో ఇంకొంచెం కాదు ఇంకా బెటర్గా వెళ్ళాలని కోరుకుంటున్నాం సాస్ టీవీ తరఫున. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ కేకేతో స్పెషల్ ఇంటరాక్షన్. సో మరో ఎపిసోడ్లో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ.